బీఆర్ఎస్ లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. అసలు బీఆర్ఎస్ కాంగ్రెసా? మా ఎమ్మెల్యే గారు 3 సార్లు బీఆర్ఎస్ బీఫామ్ తోటి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొన్న చివరి ఎలక్షన్లల్లో ఇట ఆయననే గెలుపొందారు. అక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ స్టేట్లో లేకపోవడము. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారి నియోజకవర్గం 5 లక్షల జనాభా మేము ఉంటాం, ఓటర్స్ 5 లక్షల జనాభా మేము నమ్మి మా ఎమ్మెల్యే గారని మేము ఓటేసినాం. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్లోకి పోయిండు అని ఒక టాక్ తప్ప వేరేం లేదు. ఆయన ఎన్నడూ కాంగ్రెస్ రిజిస్టర్లో సంతకము పెట్టలేడు, ఎన్నడూ గాంధీ భవన్కి పోయి ఆయన ఒక సభ్యత్వం తీసుకోలేడు. ఇప్పుడు ఆయన మీద 5 లక్షల మంది మేము ఉన్నాం కాబట్టి నియోజకవర్గ పబ్లిక్ శ్రేయస్సు కోరి వర్క్స్ ఎక్కడ ఆగిపోతాయో నన్ను నమ్మి నియోజకవర్గ పబ్లిక్ ఓటేసిరు కాబట్టి వాళ్ళకు న్యాయం చేద్దామని ఒక ఉద్దేశంతో పోయి మర్యాదపూర్వకంగా కలిసిన కలయిక కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది మన నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఒక ఉద్దేశం కావచ్చు. అంతే తప్ప మొత్తానికి క్రియాశీలకంగా కాంగ్రెస్లో పోయిండు అని అనడం ఊహాగానలాగా.